శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 16వ అధ్యాయము. స్తంభదీప మహత్యము. ఓ రాజేంద్ర, దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూలదానం చేసేవాళ్ళు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయితూ రోజుకు ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠానికి చేరుతారు. సంతానం లేనివారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులవుతారు. పౌర్ణమి నాడు విష్ణువు సన్నిధిలో స్థూపదీప ప్రజ్వలనం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణువు ఆలయం ముందు పాతి తర్వాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు శ్రీహరికి ప్రియులవుతారు. ఈ స్థూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళకి వైకుంఠం సిద్ధిస్తుంది. ఈ స్థూపదీపం మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ చెప్పసాగాడు వశిష్ఠుడు. పూర్వం మాతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరో మునీశ్వరులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతములో పాల్గొన్న ఒక మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ కార్తీక పౌర్ణమి గనుక మనం కూడా విష్ణు ఆలయంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అంటూ సూచించాడు. దానికి మిగతా మునులందరూ సమ్మతించారు. గుడి ఎదుటనే కొమ్మలు కనువులు లేనటువంటి స్తూపాకారపు చెట్టుని స్తంభంగా నియంత్రించి శాలివ్రీహి ధ్యానం చేసి నువ్వులు పోసి దానిపై నేతితో దీపం వెలిగించి విష్ణార్పణం చేసి గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని మొదలుపెట్టారు. అంతలో బయట నుండి పటపటా శబ్దాలు వారికి వినిపించాయి. ఈ శబ్దాలు విని అందరూ వెనుతిరిగి చూశారు. వాళ్ళంతా చూస్తుండగానే అంతక్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్థూపం పటపటా శబ్దాలతో నిలువునా విరిగిపడ్డది. అందులో నుండి ఒక పురుషుడు బయటపడ్డాడు. విస్మయంతో సంభ్రమాశ్చర్యంతో మునీశ్వరులందరూ విస్తుబోయారు. ఎవరు నీవు? ఇలా ఈ స్థూపంలో స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? అసలు నీ కథ ఏమిటో వివరించు అని అడిగారు మునులు. ఓ మునీశ్వరులారా, నేను గతంలో బ్రాహ్మణుడై ఉండి కూడా వేదశాస్త్ర పఠనం గాని హరికథా శ్రవణం గాని తీర్థయాత్రలు గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి మహారాజులాగా పెత్తనం చెలాయిస్తూ దుష్ట బుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన స్థానంలో కూర్చుండబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం మీద కూర్చునేవాడిని. ఎవరికి కూడా దాన ధర్మాలు చేసిన వాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా సొంత ఖర్చులకి ఉపయోగించుకునేవాడిని. తప్పనిసరైనప్పుడు వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాదు. మాటను నిలుపుకునేవాణ్ణి కాను. ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చవిచూశాను. 52 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను పడి ఉన్నాను. ఇలా గత 1,000,000 జన్మలుగా ముద్దులాగా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విమోచనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది. కారణమేమిటో సర్వజ్ఞులైన మీకు తెలుసు. దయచేసి నాకు ఈ పురుషాకృతి రావడానికి కారణం ఏమిటో చెప్పండి అంటూ వేడుకున్నాడు ఆ పురుషుడు. అతని మాటలు విని, ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైంది నాయనా. ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు విముక్తి కలిగింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనమందరి చేత పెట్టబడిన దీపం వలనే ఇలా ఈ మొద్దుకి ముక్తి లభించింది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి కృపతో మోక్షం పొందడం తథ్యం అని చెప్పాడొక ముని. వారి మాటల్ని విని, తాపసులారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడవుతున్నాడు? దేనిచేత బద్ధుడవుతున్నాడు? దేనిచేత మనుష్యులకి ఇంద్రియాలు కలుగుతున్నాయి? దయచేసి వివరించండి అంటూ ప్రార్థించాడు ఆ శాప విముక్తుడు. అతని ప్రార్థనను మన్నించి జ్ఞానబోధ చేయుటకు అంగీకరించాడు అంగీరస మహర్షి. ఇంతటితో 16వ రోజు పారాయణ పూర్తి అయింది. ఇప్పుడు మీరు వింటున్నది
17వ అధ్యాయము. అంగీరసుని ఉపదేశము. స్తంభదీపం వలన శాప విముక్తుడైన పురుషునకు అంగీరస మహర్షి ఇలా ఉపదేశించసాగాడు. నాయనా, ఒకానొకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నేను నీకు చెబుతున్నాను. శ్రద్ధగా విను. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మ. దేహం కుండవలే ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే అవుతుంది తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవీ కూడా ఆత్మ కాదు. దేని వలనైతే దేహాంద్రియాదులన్నీ ప్రభావితాలవుతున్నాయో అదే ఆత్మ అని తెలుసుకుని అట్టి ఆత్మ తానై ఉన్నాననే విజ్ఞతను పొందు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు ప్రభావితమవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ ప్రభావితాలవుతాయి. అదేవిధంగా సర్వాయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి. నేతి అనగా ఇది కాదు, ఇది కాకపోతే మరి ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం. అదేవిధంగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా ఆత్మనరేయగలగాలని అర్థం. ఏదైతే సర్వజ్ఞ సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో అట్టి బ్రహ్మ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తత్వమసి. తత్ అంటే బ్రహ్మ, త్వం అంటే నువ్వే అనగా బ్రహ్మన్ అని అర్థం. కనుక ఓ జిజ్ఞాసు, అద్వైతానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్ద సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడే వర్తమాన సంసార లంపటం దానికదే తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షేమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతారు. దానినే మోక్షం అంటారు. అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠుడిగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణ చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి అట్టి జన్మలోనే లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుసటి జన్మలో గానే జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతారు. కాబట్టి బంధించేవి ఫలవాంఛిత కర్మలుగా, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలుగా గుర్తుంచుకో అంటూ అంగీరసుడు వివరించాడు. ఇంతటితో 17వ రోజు పారాయణ పూర్తయింది. సర్వం శ్రీ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.